This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి భారీగా ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి అప్లై చేసుకునే వారికి మినిమం 10వ తరగతి అర్హత అయితే ఉండాలి. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే నెలకి 35,000 వరకు జీతం అయితే పొందొచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలక్షన్ అయితే చేస్తారు. సో నేను ఇదే వీడియోలో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. సో ఈ ఆపర్చునిటీ మీకు 2026 ఇయర్కి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ ఉండాల్సిన అర్హతలు ఏంటివంటే, ఫస్ట్ ఈ వేకెన్సీస్కి ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో ఓన్లీ ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ ఉంటారు. ఒకవేళ ఈ వీడియోని వేరే వాళ్ళు అంటే ఫీమేల్స్ కానీ మ్యారీడ్ మేల్స్ వాళ్ళు ఉంటే ఏం పర్లేదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఉంటారు కదా అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్, అంటే కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు. కాకపోతే కొన్ని మ్యాండేటరీ మెడికల్ స్టాండర్డ్స్ ఇచ్చారంటే మినిమం 152 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. చెస్ట్ అనేది ఎక్స్పాండ్ చేసి ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వగలగాలి. అండ్ మీకు నార్మల్గా హియరింగ్ ఉండాలంటే మీకు మంచిగా చెవులు వినిపించాలి. అలాగే మీ గమ్స్ కానీ టీత్ కానీ అలాగే అన్ని పర్ఫెక్ట్ ఉండాలని చెప్తున్నారు. సో ఇవన్నీ జస్ట్ మీకు ఇంకా అంతకుమించి ఏం లేదు. కేవలం 10th అర్హత ఉండి హైట్, మెయిన్గా హైట్ ఏంటంటే 152 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది. ఇంకా మిగతా అని మామూలుగా అంటే చెవులు కరెక్ట్గా వినిపించాలి, పళ్ళు కూడా మంచిగా ఉండాలి, వెయిట్ ఇదంతా కొంచెం యావరేజ్గా మంచి వెయిట్ ఉండాలి, అంత పర్ఫెక్ట్ ఉంటే చాలు. సో మినిమం ఎవరైతే అన్మ్యారీడ్ మేల్ ఉండి 10th క్లాస్ పాస్ అయి ఉండి 152 సెంటీమీటర్స్ హైట్ ఉంటారో వాళ్ళ నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి బిట్వీన్ బాండ్ డేట్స్ అయితే ఇచ్చారు. 2 జూలై 2005 నుంచి 2 జనవరి 2009 పుట్టిన వాళ్ళు మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి క్లియర్గా ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ మీకు శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే కొంచెం శాలరీ అనేది వెరైటీగా ఉంటుంది, మీరు క్లియర్గా చూస్తే అర్థమవుతుంది. సో ఇది ఏంటంటే యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ కాదు, ఇది అగ్నివీర్ వాయువు కింద వస్తుంది, అగ్నిపత్ వాయువు కింద అయితే వస్తుంది. అంటే ఇందులో సెలెక్ట్ అయిన వారు 4 ఇయర్స్ మీకు డ్యూటీ ఉంటుంది. ఆ 4 ఇయర్స్లో మీకు శాలరీ అలా ఇస్తారనమాట. 4 ఇయర్స్ తర్వాత మీకు సేవా నిధి ఇచ్చేసి సో మిమ్మల్ని మళ్ళీ మీకు జాబ్లో నుంచి అయితే తీసేస్తారనమాట. సో ఎలా ఉంటుందంటే దీనిలో మీకు ఫస్ట్ ఇయర్లో 30,000 ఇస్తారు, కాకపోతే అందులో మీకు 21,000 మాత్రమే ఇన్ హ్యాండ్ వస్తుంది. మిగతా అమౌంట్ కార్పస్ ఫండ్కి వెళ్తుంది, చెప్తాను ఆ ఫండ్ ఏందో. అలా సెకండ్ ఇయర్లో శాలరీ పెరుగుతుంది, కాకపోతే మీకు 33,000 వస్తుంది టోటల్, కానీ అందులో 23,100 మీకు ఇన్ హ్యాండ్, మిగతా 9,900 కార్పస్ ఫండ్కి వెళ్తుంది. 30% ఫండ్కి 70% మీకు. అలా 4th ఇయర్కి వచ్చేసరికి 40,000 టోటల్ అమౌంట్ అయితే 28,000 ఏమో ఇన్ హ్యాండ్, 12,000 ఏమో కార్పస్ ఫండ్కి. ఇలా ఇక్కడ ఈ ఫండ్కి వచ్చిన సేవింగ్స్ మొత్తము అంటే వాళ్ళు మీరు ఎంత సేవింగ్స్ ఇస్తున్నారో పర్ మంత్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీకు సేమ్ మీరు ఎప్పుడు ఎంత ఇస్తున్నారో వాళ్ళు యాడ్ చేసి మొత్తం టోటల్ 4 ఇయర్స్ తర్వాత మీకు సేవా నిధి అని చెప్పి 10,04,000 అనేది మీకు ఇస్తారనమాట. సో అందుకోసం వాళ్ళు సేవ్ చేస్తుంటారు అనమాట. సో మీరు ఎంత ఇస్తుంటారో సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంత ఇచ్చేసి 2 కలిపేసి మీకు సేవ్ చేసి 4 ఇయర్స్ తర్వాత మీకు సేవా నిధి కింద ప్యాకేజ్ అయితే ఇస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళు కావాలనుకుంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అంటే వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్లో పీడిఎఫ్లో కూడా చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, ఖచ్చితంగా ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫేజ్ 1లో రిటర్న్ ఎగ్జామినేషన్ 20 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామినేషన్ పెట్టి, ఫేజ్ 2లో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత స్టేజ్ 3లో మీకు స్ట్రీమ్ సూటబిలిటీ టెస్ట్,
ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మీకు సెలెక్షన్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే 20 క్వశ్చన్స్ కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్స్. సో ఓన్లీ బేసిక్ నుంచి 10 క్వశ్చన్స్ అడిగి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ మీకు ఈ ఫిజికల్ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మీకు రన్నింగ్ ఉంటుంది. 1.6 kmని 1.6 కిలోమీటర్స్ని 6 minutes 30 secondsలో రన్ చేయాలి. తర్వాత ఎక్సర్సైజెస్ ఉంటాయి అన్నమాట. 10 పుషప్స్ 1 minute, 10 సిట్అప్స్ 1 minute, 10 స్క్వాట్స్ 1 minute చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. మీకు మెయిన్ మాత్రం ఎగ్జామినేషన్ వాటిని బేస్ చేసుకొని సెలెక్షన్ చేస్తారు. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒక చిన్న ఎగ్జామ్ ఉంటుంది 20 మార్క్స్కి. ఆ సెంటర్స్ ఎలా ఉంటాయంటే మీకు అప్లికేషన్ చేసుకునే ప్లేస్లోనే అప్లికేషన్ సబ్మిట్ చేసి మీకు అప్లికేషన్ అనేది ఆఫ్లైన్లో ఉంటుంది చెప్తాను. సో మీరు అప్లికేషన్స్ ఎక్కడ సబ్మిట్ చేస్తారో అక్కడే ఉంటుంది. సో 4 సెంటర్స్ ఉన్నాయన్నమాట. సికింద్రాబాద్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట్ సికింద్రాబాదు, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్ సికింద్రాబాదు, ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ హైదరాబాద్ ఒకటి, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ సికింద్రాబాద్. సో ఈ 4 లొకేషన్స్లో ఉంటుంది. సో మీరు ఈ 4 లొకేషన్స్లోనే మీకు ఒక దగ్గర ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అప్లికేషన్ కూడా మీరు ఈ 4 లొకేషన్స్లోనే మీరు ఈ 4 లొకేషన్స్ కన్నా పంపించవచ్చు, లేదా ఈ 4 లొకేషన్స్కి వెళ్ళి మీరు డైరెక్ట్ ఇచ్చినా సరిపోతుంది. నేను క్లియర్గా దాని గురించి కూడా చెప్తాను. ఏపీలో అయితే ఎక్కడ లేవు, ఓన్లీ ఈ తెలంగాణలోనే ఇచ్చారు. ఎవరైనా ఎలిజిబుల్ ఉంటారు, కాకపోతే మీరు అప్లికేషన్స్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ మాత్రం ఇవే ఉంటాయి. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. 23rd February 2026 వరకు మీరు అప్లికేషన్స్ చేసుకోవాలి. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం, ఎగ్జామ్ డేట్స్ ఏంది అవన్నీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తూ ఉంటారు. మీరు చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, క్లియర్గా చెక్ చేస్తూ ఉండండి. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కొంచెం వెరైటీగా ఉంటుంది, చెప్తాను చూడండి. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. డైరెక్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా మీరు చేయాల్సింది ఏంటంటే అందులో అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ని నేను డైరెక్ట్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఇచ్చేసాను. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని మీ నియర్ బై నెట్ సెంటర్కి వెళ్ళి దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి. నేను చూపిస్తాను ఆ ఫామ్ ఎలా ఉంటుందో కూడా. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని అప్లికేషన్ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఫిల్ చేసి ఆ అప్లికేషన్ ఫామ్తో పాటు 10th మార్క్ షీటు, ఈ పాసింగ్ సర్టిఫికేట్ ఉంటాయి కదా అవి, ఇంకా ఒక కలర్ ఫోటో అవన్నీ దానిపైన అతికించేసి మీరు అప్లికేషన్ ఫామ్ని తీసుకొని పంపాల్సి ఉంటుంది. ఎక్కడికంటే మీరు వాళ్ళు కొన్ని అడ్రస్లు ఇచ్చారు, నేను చూపిస్తాను ఆ అడ్రస్లు ఏంటివని. ఆ అడ్రస్కి మీరు డైరెక్ట్ అక్కడికి వెళ్ళి ఇచ్చినా సరిపోతుంది, లేదా మీరు దాన్ని ఈ 23rd February 2026 వరకు ఆ పోస్ట్ అక్కడికి చేరేలాగా మీరు పోస్ట్ ద్వారా పంపినా కూడా సరిపోతుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఫస్ట్ ఇలా ఉంటుంది. మీ ఫోటో అతికించాలి, అన్ని క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తూ కిందకి స్క్రోల్ చేసి డిక్లరేషన్ వస్తుంది. ఇది కూడా చదివేసి మీ సిగ్నేచరు, డేటు అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి అప్లికేషన్ ఫామ్ని మీరు చూడండి ఇక్కడ ఇచ్చారు, మీరు పంపించినా సరిపోతుంది. లేదా ఇక్కడ ఇచ్చిన అడ్రసెస్ ఉన్నాయి కదా, ఎయిర్ ఫోర్స్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ బేగంపేట, పోస్ట్ ఆఫీస్ న్యూ బోయన్పల్లి సికింద్రాబాద్ తెలంగాణ అని చెప్పి. సో మీరు ఈ అడ్రసెస్కి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు నెక్స్ట్ హకీంపేట్లో ఒకటి ఉంటుంది. ఇంకా మీకు టోటల్ ఫోర్ లొకేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. 4 లొకేషన్స్ హైదరాబాద్ హైదరాబాద్లో మీకు కమాండెంట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ హైదరాబాద్ తెలంగాణ 500043, లేదా కమాండెంట్ కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ నెంబర్ 2 సర్దార్ పటేల్ రోడ్డు సికింద్రాబాద్ తెలంగాణ 500003. సో ఈ లొకేషన్ కానీ సరే. సో ఇలా మీకు డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నాయి. టోటల్ 4 లొకేషన్స్ ఉన్నాయి. మీకు ఈ లొకేషన్ దగ్గర అవుతుంది అనుకుంటే అక్కడికి 23rd February లోపు అక్కడికి వెళ్ళి ఇచ్చినా సరిపోతుంది. లేదు మాకు దూరం అనుకుంటే 23rd February లోపు పోస్ట్ అక్కడికి ఇచ్చేలాగా మీరు పోస్ట్ ద్వారా పంపించినా సరిపోతుంది. సో మీకు ఎలా పాసిబుల్ అయితే అలా చేసుకోండి. వాళ్ళు ఫర్దర్గా మీకు ఫస్ట్ ఎగ్జామ్ గురించి అప్డేట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేసి దాని తర్వాత ఫిజికల్ టెస్ట్లు, ఈవెంట్స్ అన్నీ చేసేసి మీకు సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు 2026 ఇయర్కి సంబంధించి ఈ అగ్నిపత్ స్కీమ్ కింద అయితే వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అవకాశాన్ని వదులుకోకండి. మీకు 4 years సర్వీస్ అయితే ఉంటుంది. పర్లేదు అనుకునే వాళ్ళు మాకు పర్లేదు 4 years అయినా సరే ఇట్లా ఆర్మీ దాంట్లో కానీ ఈ ఎయిర్ ఫోర్స్ దాంట్లో కానీ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి.
సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేశారు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.